వెయిట్. అమ్మా, ఈరోజు మంకీ అండ్ క్రోకడైల్ కథ చెప్పవా? ఓకే. ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పక్కన పెద్దదా? అవును. ఆ చెట్టు పక్కన ఒక రివర్ కూడా ఉండేది. ఆ చెట్టు మీద ఒక బుజ్జి మంకీ ఉండేది. ఆ మంకీ చెట్లకుండే పండ్లను తింటూ, రివర్‌లో ఉండే వాటర్‌ని తాగుతూ హాయిగా ఉండేది. ఒకరోజు ఒక పండు తింటుంటే వాటర్‌లో పడిపోతుంది రివర్‌లో. ఆ రివర్‌లో ఒక పెద్ద క్రొకోడైల్ గాడు ఉండేవాడు. వాడు ఆ పండుని తిని పెద్దదా? వావ్! ఎంత బావుంది ఈ పండు. ఇంకొన్ని పండ్లుంటే బావుండని మంకీని అడుగుతుంది. మంకీ పండ్లని రివర్‌లో వేస్తుంది. అప్పుడు క్రోకోడైల్ థ్యాంక్ యూ చెప్తుంది. అలా మంకీ అండ్ క్రోకోడైల్ ఫ్రెండ్స్ అవుతారు. కానీ క్రోకోడైల్ అసలు ఇంటికే వెళ్ళేది కాదు. రోజు అక్కడే ఉండి హాయిగా ఆ ఫ్రూట్‌ని తింటూ అలా ఉండేది. కానీ ఒకరోజు వాళ్ళ భార్య గుర్తొస్తుంది క్రోకోడైల్‌కి. సరే అని ఇంటికెళ్తుంది. ఇంటికెళ్ళేసరికి వాళ్ళ భార్యకి ఆరోగ్యం బాలేదని తెలుస్తుంది. డాక్టర్ దగ్గరికెళ్తే డాక్టర్ ఏమో ఏదైనా మంకీ హార్ట్‌ని తింటే సెట్ అయిపోతుంది. తన ఆరోగ్యం ఇదా బాగైపోతుంది హార్టు? అంటారు. సరే అని చెప్పి క్రోకోడైల్‌కి ఫస్ట్ ఆలోచన ఎవరొస్తారు? వాళ్ళ ఫ్రెండ్ మంకీ గుర్తొస్తాడు. కానీ మంకీని హార్ట్ ఇవ్వమంటే ఇస్తుందా? ఇవ్వదు. అందుకని ఒక ఐడియా వేస్తుంది. ఏంటంటే నా మంకీ దగ్గరికెళ్ళి నా భార్య నిన్ను భోజనానికి పిలుస్తుంది. నువ్వు రావాల్సిందే అంటది. సరే అప్పుడు మంకీ ఇంత ప్రేమగా మొసలి పిలిచింది కదా! మనం వెళ్దాంలే అని మొసలి వీపు మీద కూర్చొని రివర్‌లో బయలుదేరతారు వాళ్ళ ఇంటికి. కానీ దారి మధ్యలో మొసలి కోతితో గబక్కున చెప్పేస్తుంది. ఇలా నీ హార్ట్ తింటే గానీ నా భార్యకి ఆరోగ్యం బాగవ్వదు అని. అయ్యో అని మంకీ షాక్ అయిపోయి తర్వాత తెలివిగా ఆలోచిస్తుంది. నా హార్ట్ నా దగ్గర ఎక్కడుంది? నేను చెట్టుకు కట్టేశానే అంటుంది. మరెలా అంటే మనం చెట్టు దగ్గరికి వెళ్దాము హార్ట్‌ని తెచ్చుకుందాము అంటుంది మంకీ. సరే అని ఇద్దరు బయలుదేరతారు. మంకీ చెట్టెక్కుతుంది. ఎంతసేపటికి రాదు. ఏంటా రావట్లేదు అంటే ఎవరైనా హార్ట్ ఇలా చెట్టుకు తగిలిస్తారా? నేను నీ నుంచి తప్పించుకోవడానికని అబద్ధం చెప్పాను అంటుంది. అయ్యో అనుకుంటుంది మొసలి. చేసేదేం లేక వెనక్కెళ్ళిపోతుంది. కథ నచ్చిందా? నచ్చింది. ఈ కథ మోరల్ ఏంటో అర్థమైందా? మనకి ఏదైనా డేంజర్ వస్తే స్మార్ట్గా ఆలోచించాలి. వెరీ గుడ్. మనకి ఏదైనా అపాయం వస్తే తెలివిగా ఆలోచించాలి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మరవకండి. ప్రేమతో మీ ఆశ. ఇంకా లేదాన్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.